అంటే ఇప్పుడు మీ పార్టీ విధానంలో పెద్ద శత్రువు చిన్న శత్రువు అనేటువంటి ఒక అంటే ఆ విభజన ఉన్నది. కాబట్టి ఎవరు ఎక్కువ నష్టపరుస్తారు దేశాన్ని కానివ్వండి, దేశ ప్రయోజనాలను కానివ్వండి, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు రిలేటివ్లీ చిన్న శత్రువుతో వెళ్ళటం బెటరు అనేటువంటి ఒక ఇది కూడా ఉందా, విధానం కూడా ఉందా? ఇప్పుడు అది గతంలో మేము 25 సంవత్సరాల కాలం నుండి పెద్ద శత్రువుని, ఆ బలవంతుని, ఓ పెద్ద పైల్మాన్ని దెబ్బ కొట్టాలంటే చిన్న పైల్మాలతో మనం చేయి కలిపి ఆ రకంగానే వ్యవహరించాం. ఈ చిన్న పైల్మాను మళ్ళీ పెద్ద పైల్మాన్ అయిన తర్వాత ఆయన అదే చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏంటంటే దీనివల్ల పెద్దగా మనకు ఒరగబడింది ఏమీ లేదు, ప్రజలకు ఒరగబడింది కూడా ఏమీ లేదు. కాబట్టి మనం సపరేట్గా మనం లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేటువంటిది, వామపక్ష ప్రజాతంత్ర శక్తులతో కూడినటువంటి ఒక ఫ్రంట్ అనేది దేశంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ బలపడాలి అనేటువంటి లైన్ మేము తీసుకోవటమే జరిగింది. పోయిన అఖిల భారత మహాసభ విశాఖపట్నంలో జరిగినటువంటి మహాసభలో దీనిపైన చర్చలు జరిగినాయి. మనం 20 సంవత్సరాల కాలం నుండి దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ మనం కొన్ని బూర్జువా పార్టీలతోటి మనం ఎన్నికల పొత్తు పెట్టుకున్నాము. తర్వాత వాళ్ళ అధికారంలోకి రావడానికి మనం బయట నుంచి సహకరిస్తూ ఉన్నాము. కానీ ఎక్కడ వాళ్ళ విధానాలు మాత్రం మారడం లేదు. ముఖ్యమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు వాళ్ళంతా ఒకటైపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళతో మనం స్నేహం చేసి ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని 4 సీట్లు 5 సీట్లు సంపాదించుకోవచ్చు. కానీ వాళ్ళు చేసేటువంటి ప్రతి తప్పు, ప్రతి ఒక్క ప్రజా వ్యతిరేక విధానాలన్నీ కూడా మనం కూడా వాళ్ళతో ఉన్నాం కాబట్టి మనం బదనం అయిపోతూ ఉన్నాం. మీతో ఉండటం ఎందుకు, ఊరికి వాళ్ళతోటే ఉంటే పోతుంది కదా, ఎట్లున్నా మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళు చేసేదాన్నేమో మీరు అడ్డుకోలేరు. కాబట్టి మరి మీతో ఎందుకు, ఇక డైరెక్ట్ వాళ్ళతోటే ఉంటే పోద్ది కదా అని చెప్పేసి వాళ్ళ పార్టీలనే చేరటం కానీ వాళ్ళ వెనకాల ఉండటం అనేది జరుగుతుంది. అందుకని ఇది కరెక్ట్ కాదు. తాత్కాలికంగా మనకు ఓట్లు సీట్లు తగ్గినా కూడా మనం ఒక ప్రత్యామ్నాయ ఎజెండా, ప్రజలకు అవసరం ఉన్నటువంటి విధానాలతోటి మనం ఆల్టర్నేటివ్ ఎజెండాతోటి మనం ప్రజల ముందుకు వెళ్దాము. ఇవాళ కాకపోతే రేపైనా కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీ విధానంలో ఎటువంటి మార్పు ఉండదంటారా? అంటే కాంగ్రెస్తో వెళ్ళే అవకాశం ఉండదా? ఇప్పటికైతే మా విధానాల్లో మార్పు అనేది లేదు. ఇలా జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఇప్పుడు ఫైనల్గా అఖిల భారత మహాసభ ఏప్రిల్ 18 నుంచి 22 వరకు హైదరాబాద్ జరుగుతూ ఉంది. ఆ మహాసభలో నిర్ణయం తీసుకోవటం అనేది జరుగుతుంది. సెంట్రల్ కమిటీలో మీరు అన్నట్టుగా 2 అభిప్రాయాలు వచ్చాయి. పార్టీ అన్నాక ఖచ్చితంగా 2 అభిప్రాయాలు ఉంటాయి. అభిప్రాయాలు లేకపోతే ఒకే అభిప్రాయంతో ఉంటే అది నియంతృత్వం తప్ప ఇంకోటి కాదు. ఆ 2 అభిప్రాయాలు ఏంటంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో మతోన్మాదం అనేది బాగా వాళ్ళు బరితెగించి చాలా పెద్ద ఎత్తున దాడులు, దౌర్జన్యాలు, తర్వాత ఏంటంటే ఇతర పార్టీలని లేకుండా చేయటం ఇటువంటివి చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ఐక్యత లేకుండా చేస్తారు. కాబట్టి ఆ ప్రమాదం డేంజర్గా ఉంది. అందుకనే దానికి వ్యతిరేకంగా కలిసి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలతో కలుపుకొని పోతే ఎట్లా ఉంటుంది అనేది ఒక ప్రతిపాదన అనేది సెక్రటరీ గారు సెంట్రల్ కమిటీలో పెట్టారు. దాన్ని ఏంటంటే మెజార్టీ కమిటీ సభ్యులందరూ కూడా తిరస్కరించారు. కాబట్టి అదే అంతే తప్ప ఖరత్కు సీతారాం యేచూరికి ఏం లేదు. వాళ్ళిద్దరు వ్యక్తిగత విభేదాలు ఉన్నాయనేటువంటి ఒక మీడియాలో వ్యక్తిగత విభేదాలు అనేది వాళ్ళు ఇద్దరు మంచి స్నేహితులు. తర్వాత సమావేశం తర్వాత గంటల తరబడి కూర్చొని వాళ్ళ ఆ రకంగా ఏంటంటే ప్రతి విషయం పైన సైద్ధాంతిక వైరుధ్యాలు తప్ప వ్యక్తిగత వైరుధ్యాలు, సైద్ధాంతిక వైరుధ్యం తప్ప ఇంకోటి కాదు. అది సహజంగానే ఉంటుంది. రేపు ఫైనల్గా అఖిల భారత మహాసభలో దానిపైన కూడా చర్చ జరుగుతుంది. అఖిల భారత మహాసభలో ఇప్పుడున్నటువంటి విధానమేనా లేకపోతే ఏమన్నా కొత్త విధానాలు తీసుకొస్తారనేది అఖిల భారత మహాసభలో నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇప్పుడైతే ఇప్పుడు ఉన్నటువంటి విధానమే.